తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటిస్తున్నారు. గతంలోనే బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ ఎమ్మెల్యే ప్రకటించారు. ఆయన తెలుగుదేశం పార్టీ తీరుతో అసంతృప్తితో ఉన్నారు. జనసేన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వారిదే నియోజకవర్గంలో హవా కొనసాగుతోంది. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే సర్దుకుపోవాలని చెబుతోంది. ఎన్ని సమస్యలున్నా జనసేన పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ వారికే సహకరిస్తోంది పరోక్షంగా అని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం పట్టించుకోకపోవడంతో జనసేన ఎమ్మెల్యే విసిగి వేసారిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. మరోవైపు బీజేపీ కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలకు వాస్తవ పరిస్థితి అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమని అర్థమవుతోంది. అందుకే చాలా మంది ఇప్పటికే ఖాళీని వదిలేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటిస్తున్నారు. దానికి రకరకాల కారణాలు చెప్తున్నప్పటికీ ఇంటర్నల్ గా మాత్రం జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, గెలవడానికి మనం అవకాశం లేదు కాబట్టి ఇబ్బంది పడడం ఎందుకని ఇప్పుడే కాడి వదిలేస్తున్నారు, పోటీ చేయబోమని స్పష్టంగా ప్రకటిస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని పరోక్షంగా ప్రకటిస్తున్నారు. ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డికి టికెట్ ఇవ్వమని కోరుతున్నారు. అంటే తాను పరోక్షంగా పోటీ చేయబోనని ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని ఆయన భావిస్తున్నారు. వరుసగా 3 సార్లు గెలిచారు, కానీ మళ్ళీ పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు. నెల్లూరులో అలాంటి పరిస్థితి లేదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి తన తమ్ముడికి టికెట్ ఇవ్వమని ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి. దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తోందని తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందుకే చాలా మంది ఇప్పుడే కాడి వదిలేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇప్పటి వరకు ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా ఇస్తుందో లేదో తెలియదు. కాబట్టి మళ్ళీ పోటీ చేసి ఓడిపోతే తనకున్నటువంటి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనే పేరు పోతుంది. కాబట్టి ఆయన ఇంతటితో ఆపుకుంటే మంచిదని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే తన తమ్ముడిని రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని భావిస్తున్నారు. ఇప్పటికే షాడో ఎమ్మెల్యేగా ఆయన తమ్ముడు కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని శ్రీధర్ రెడ్డి బలంగా కోరుకుంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తుందో లేదో తెలియదు. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అలా ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు టికెట్ వస్తుందో రాదో తెలియనటువంటి ఒక పరిస్థితి. అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన సామాజిక వర్గం ఉంది, బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు, బలమైన కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి రాదో తెలియనటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డికి టికెట్ వస్తుందో రాదో తెలియదు. కానీ ఇప్పటి నుంచే శ్రీధర్ రెడ్డికి తన తమ్ముడికి టికెట్ ఇప్పించుకోవాలని తహతహ ఉంది. టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. తన మంత్రి పదవి గురించి మాట్లాడడం లేదు, కానీ తన తమ్ముడి టికెట్ గురించి మాట్లాడుతున్నారు. 2 టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీధర్ రెడ్డి తన తమ్ముడికి ఇవ్వమని కోరుతున్నారు, తాను పక్కన వెళ్ళిపోతానని కోరుతున్నారు. కానీ శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డికి టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆశించిన స్థాయిలో ఫలితం వస్తుందా రాదా అని ఒక చర్చ కూడా ఉంది. ఎందుకంటే శ్రీధర్ రెడ్డికి అన్ని రకాల శక్తియుక్తులు ఉన్నాయి, దాదాపు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తమ్ముడు గెలుస్తారా, ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇస్తారా, తన అన్న వారసత్వాన్ని కొనసాగిస్తారా అన్న ప్రశ్నలు అయితే రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఓవరాల్ గా 3 ఎమ్మెల్యేలు 3 పార్టీల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టంగా ప్రకటించారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు బయటికి మాట్లాడడం లేదు, ప్రకటించడం లేదు, సైలెంట్ గా పనులు చేసుకుంటున్నారు. ఈ 5 ఏళ్ళు అధికారంలో ఉంటే చాలు, ఈ ఉన్న సమయంలో పనులన్నీ పూర్తి చేసుకుని అంతో ఇంత సంపాదించుకుంటే చాలు, వచ్చే ఎన్నికల్లో టికెట్ వచ్చినా రాకపోయినా ఇబ్బంది లేదు, ఫికర్ లేదు. ఎందుకంటే గెలుస్తామో లేదో తెలియదు, గెలిచినా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి రకరకాల సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మేలు అన్న నిర్ణయంతో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ టికెట్ ఇచ్చినా ఓడిపోతామనే భావనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారనే నమ్మకం తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలో పెరిగింది. అందుకే ఇలాంటి వాదన తెర మీదకి వస్తోంది. ఎప్పుడు లేని విధంగా ఎమ్మెల్యేలు భవిష్యత్తులో పోటీ చేయబోమంటూ మాట్లాడుతున్నారన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి సందర్భం.